గుంతకల్లో రాజుకున్న అంజుమన్ కమిటీ వివాదం. అంజుమన్ అధ్యక్షులు సయ్యద్ జాఫర్ సాబ్ ఘాటు వ్యాఖ్యలు. గుంతకల్లు పట్టణంలోని గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ విమర్శలకు దారితీశాయి. తలపై వస్తున్న ఆరోపణలపై అంజుమన్ కమిటీ అధ్యక్షులు రిటైర్డ్ డీఎస్పీ సయ్యద్ జాఫర్ సాబ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సయ్యద్ జాఫర్ సాబ్ మాట్లాడుతూ తన సుదీర్ఘ సర్వీసును గుర్తు చేసుకున్నారు. పోలీస్ శాఖలో 30 ఏళ్ల పాటు ఎస్ఐగా, సిఐగా, డీఎస్పీగా అనేక కీలక బాధ్యతలు నిర్వహించాను. పదవులపై నాకు ఎటువంటి వ్యామోహం లేదు. కానీ అంజుమన్ కమిటీ అధ్యక్షుడిగా సామాజిక సేవ చేయడం నాకు ఎంతో తృప్తినిచ్చింది అని ఆయన పేర్కొన్నారు. క్రమశిక్షణతో కూడిన తన కెరీర్ను పక్కన పెట్టి కేవలం సేవ చేయాలన్న తపనతోనే ఈ బాధ్యత చేపట్టారని స్పష్టం చేశారు. కాజీ తీరుపై ఆగ్రహం. స్థానిక కాజీ తీరుపై జాఫర్ సాబ్ మండిపడుతూ పదవి కోసం మీ దగ్గర అడుక్కోవలసిన కర్మ నాకు పట్టలేదు అంటూ ఘాటుగా స్పందించారు. కనీస జ్ఞానం, సామాజిక స్పృహ లేని వ్యక్తులు తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని, మర్యాద లేని మాటల్లో ఇకపై సహించేది లేదని ఆయన హెచ్చరించారు. పారదర్శకత మరియు మద్దతు లెక్కలు పక్కా. అంజుమన్ కమిటీ లెక్కలు చాలా పక్కాగా ఉన్నాయని, ప్రతి పైసాకు సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నారని ఆయన సవాల్ విసిరారు. మెజార్టీ మద్దతు. గుంతకల్లోని అత్యధిక శాతం మసీదుల కమిటీ సభ్యులు ఇప్పటికీ తనకే మద్దతుగా ఉన్నారని, కేవలం కొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం చిల్లర వేషాలు వేయటం సరికాదని హితవు పలికారు. రాజకీయాలకు అతీతంగా సేవ. అన్ని రాజకీయ పార్టీలకు గౌరవించటం తమ సాంప్రదాయమని, దీన్ని వివాదాల్లోకి లాగటం సరికాదని ఆయన పేర్కొన్నారు. అధికార వ్యామోహంతో అంజుమన్ కమిటీ ప్రతిష్టను దిగదార్చాలని చూస్తే ఊరుకోం. నిరాధారమైన ఆరోపణలు చేసేవారికి కాలమే సమాధానం చెబుతుంది అని తెలిపారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారని, ప్రతి విషయాన్ని మీడియాకు మరియు చూపించి చేయటం, ఫ్లెక్సీలు వేయించుకోవటం తనకు అంజుమన్కు ఇష్టం లేదని, ఎంతో మందికి సేవలు చేస్తుంటారని, కానీ పబ్లిసిటీ చేసుకోవటం తన నైజం కాదని జాఫర్ సాబ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం గుంతకల్లు ముస్లిం మైనారిటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కమిటీ సభ్యుల ఆరోపణలు, మరోవైపు అనుభవజ్ఞులైన అధికారిగా జాఫర్ సాబ్ ఇస్తున్న ధీటైన సమాధానాలతో ఈ వివాదం మున్ముందు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. अंजुमन कमेटी गुंतकल का मामला। अंजुमन कमेटी के सदर व रिटायर्ड डीएसपी सैयद जाफर ने उन अफराद पर सख्त तनकीद करते हुए अपने बयान में कहा कि वो अंजुमन को बिलावजी बदनाम करने की कोशिश छोड़ दें, क्योंकि अंजुमन कौम व मिल्लत के लिए जो काम कर रही है वो अल्लाह ताला बखूबी जानता है। कुछ लोगों का ये कहना है कि अंजुमन मिल्लत की कोई खिदमत नहीं कर रही है, जबकि अंजुमन के सदर सैयद जाफर ने साफ तौर पर ये वाज़े कर दिया है कि अंजुमन की जानिब से अब तक जितने भी बड़े काम हुए हैं वही काम अवाम के सामने रखे गए हैं। कुछ कम सोच रखने वाले लोगों को अंजुमन के सदर ने सख्त लहजे में जवाब देते हुए कहा कि अंजुमन में अज़वाजी जिंदगियों के बारे में और दीगर नाजुक मामलात में अंजुमन जो काम कर रही है उसे मीडिया के जरिए, सोशल मीडिया के जरिए या फिर फ्लेक्सी के जरिए बाहर लाना ये अंजुमन को पसंद नहीं है। सैयद जाफर ने अपने बयान में मकाम काजी पर तंज करते हुए मशवरा दिया कि वो अपनी जिम्मेदारी संभाले और अंजुमन में दरार डालने की या बिलावजह मुदाखलत करने की कोशिश न करे। उन्होंने मजीद कहा कि अंजुमन की एक आवाज़ पर गुंतकल की तमाम मसाजिद के जिम्मेदारों ने शिरकत की, जिससे ये साफ जाहिर होता है कि गुंतकल की आवाम अंजुमन की कारकर्दगी से मुतमईन है। कमेटी के सदर ने उन अफराद को मशवरा दिया जो कमेटी के मुतालिक गलत अफवाहें फैला रहे हैं, इससे बाज आ जाएं, क्योंकि गुंतकल की आवाम बखूबी ये बात जानती है कि अंजुमन कौम व मिल्लत के लिए क्या काम कर रही है। इसकी मिसाल ज़िले के दीगर शहरों के अलावा दूसरे अजला के लोग भी अंजुमन की कारकर्दगी पर खुशी का इजहार करते हुए अपने अपने इलाकों में अंजुमन कमेटी कायम कर रहे हैं। और उन्होंने मजीद कहा कि वो तकरीबन 30 साल महकमा पुलिस में रहते हुए भी समाजी खिदमात में और कौम व मिल्लत के फलाह बहबूदी कामों में आगे रहे हैं। इसकी मिसाल वो जहाँ जहाँ भी मुलाजमत किए हैं वहाँ के लोग उन्हें और उनकी खिदमात को आज भी सराहते हैं। आखिर में अंजुमन कमेटी गुंतकल के सदर सैयद जाफर ने कहा कि अंजुमन के मुतालिक एक एक पैसे का हिसाब मौजूद है और अंजुमन के मुतालिक गलत अफवाहें फैलाने वाले उन अफराद को मशवरा दिया कि वो अपनी इन नाजीबा हरकतों से बाज आ जाएं। अंजुमन పైన బురద చల్లే ప్రయత్నాలు మానుకోండి। అంజుమని ఏం చేసిందండి మొత్తం గుంతకల్ యావత్ ప్రజానికి తెలుసు। టచ్ చేస్తే శబ్దం వస్తుంది, మాకు టచ్ చేసే అధికారం ఉంది కాబట్టి టచ్ చేస్తాం।
టచ్ అట్లా ఇట్లా చేయి మీకు గుర్తు చేస్తే మీకు తెలుసు నేను ఏమని. సభ్యత సంస్కారం నేర్చుకోండి. మీ బ్యాక్గ్రౌండ్ ఏముంది, మీరు ఎవరు, మీరు ఏం చేశారు. అంజుమన్ను చేపట్టిన తర్వాత అంజుమన్కు సంబంధించిన ప్రాపర్టీ అంతా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మీరు అంజుమన్కు లెక్కాచారాలు చూపించలేదు, ఏమీ చూపించలేదు. 22 సంవత్సరాలు, దాదాపు 22 సంవత్సరాలు నూరాని మసీద్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మీరు ఈ అంజుమన్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నవారు, నూరాని మసీద్కు, అంత పెద్ద నూరాని మసీద్కు ప్రెసిడెంట్ హోదాలో ఉన్నవారు ఒక వీడియో ముందు ఒక మాట్లాడేటప్పుడు సంస్కారత అనేది ముఖ్యంగా అవసరం. ప్రతి ఒక్కరికి సంస్కారం అవసరం. ఎదుటి మనిషిని కించపరిచినట్లు మాట్లాడేది ఇది సభ్యత సంస్కారం అవుతుందా? ఈ సొంత పనుల మీద ఎక్కడైనా పోయినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా సెక్రటరీ కానీ, మా ట్రెజరర్ కానీ, మా ఇతర మెంబర్లు కానీ నాకు ఫోన్ ద్వారా తెలుపుతున్నారు. అక్కడి నుంచి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాయి. దాన్ని ఎస్కేప్ కావడం లేదు. ఆ సమస్యలు వస్తే పరిగెత్తిపోతాడు. పరిగెత్తిపోయేది కాదయ్యా. నేను ఒక డిఎస్పీగా పనిచేశాను. ఒకరికి భయపడి ఒకరికి పరిగెత్తిన అవసరం లేదు. మీరేం చెప్తున్నారు, ఈయన ఏదో చేశాడు, ఈయన ఎంత సర్టిఫికెట్ ఉంది అంటే, నా సర్టిఫికెట్ ఏమో నా డిపార్ట్మెంట్లో పోయి విచారించుకో. వాస్తవాలు తెలుసుకోకుండా ఎప్పుడు పద్ధతులను మార్పులను వక్రీకరించి మాట్లాడకండి. ఎవరైనా కూడా మా వక్రీకరించండి. మరి కాజీ షాప్ విషయానికి వస్తే మీ వయసు ఎంత, నా వయసు ఎంత, మీ స్టేటస్ ఎంత, నా స్టేటస్ ఎంత, మీ వయసు ఎంత, నా వయసు ఎంత, మీ స్టేటస్ ఎంత, నా స్టేటస్ ఎంత. మిమ్మల్ని అడుక్కోని సంవత్సరం నాకు పట్టలే. అడుక్కోవాలి తెచ్చుకుంటే కమిటీ సభ్యులు అడుక్కుంటాను, మస్జిద్ కమిటీ సభ్యులు అనుకుంటారు. వాళ్ళు నన్ను ఎన్నుకునే వాళ్ళు అనుకుంటా. కానీ నీకేం పవర్స్ ఉన్నాయి? కాజీ సభ్యులు నీకేం పవర్స్ ఉన్నాయి? నీవు నికాలు చేయించాలా, తలాకులు, కులాలు, మరి పండుగ ఈద్గా నమాజులు చేసుకోలే. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎన్ని జోక్యాలు చేస్తున్నావు? 2 అసిస్టెంట్లు పెట్టుకొని ఏం చేస్తున్నావు అనేది ప్రధానికం చర్చించుకుంటావు. దానిపైన నువ్వు ఫోకస్ పెట్టు. నేనేమున్నాను, నా హోదా ఏముంది, ఏమి కదా అని. మరి మీ దివంగత మీ తండ్రి గారికి ఎంత మంచి పేరు ఉంది, ఆ మంచి పేరు కొనసాగించాలని నువ్వు కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ దగ్గరకు రావాల్సిన కర్మ నాకే పట్టిందయ్యా, నువ్వు ఎవరయ్యా? ఈ దగ్గరకు రావాల్సిన కర్మ నాకే పట్టిందయ్యా, నువ్వు ఎవరయ్యా? అది కాజీ ఉద్యోగాలు చేసుకో, అంతే తప్పగానే మిగతా విషయాల్లోకి జోక్యం చేసుకొని వేసుకోగలరు. నువ్వు పోవచ్చు, మాట్లాడచ్చు, ఇంట్రెస్ట్. రాజకీయ నాయకుల దగ్గర పోతున్నారు ఈయన అట్లా అంటారు. రాజకీయ నాయకులకు గౌరవించవలసిన సంస్కారము అందుమనికి ఉంది. ఏ రాజకీయ నాయకుడైనా సరే, మాకు ఈ రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్నవాడు, అధికారంలో లేనివాడని కాదు. అందరూ రాజకీయ నాయకులకు సంస్కరించే గౌరవము మాకు అందుమనికి ఉంది, మా సభ్యులకు ఉంది. అందరూ దాన్నే కొనసాగిస్తున్నాం. ఏ కార్యక్రమం జరిగినా కూడా ప్రజెంట్ ఎమ్మెల్యే గారిని, ఎక్స్ ఎమ్మెల్యే గారిని, ఇంకా ఇంపార్టెంట్ పర్సన్స్ పిలిపించుకొని మేము కార్యక్రమాలు చేస్తున్నాం. నూరాని మస్జిద్లో కూడా మీరు స్వతహాగా దిగలే. 22 సంవత్సరాలకు ఒక్కోడోళ్ళు వచ్చి, రెవెన్యూ వాళ్ళు వచ్చి, పోలీసు వాళ్ళు వచ్చి కూర్చొని మిమ్మల్ని మళ్ళీ దించడం జరిగింది. అక్కడ కూడా 22 సంవత్సరాల అకౌంట్ మీకు ఇవ్వలే, అక్కడ కూడా ఇవ్వలే. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఒకరి మీద బురద చల్లేదానికి ప్రయత్నం చేసేటప్పుడు నా పైన పడుతుందేమో బురద అనేది గ్రహించాలి. ఈ జాఫర్ సాబు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మొత్తము బండ పడింది కదా, మొత్తము మాకున్న పరపతంతా పోయింది. ఈయన వచ్చి చేసినాడు. నేను అతని ద్వారానే దిగిపోతే అంజుమను, నేను అతని ద్వారానే నూరాని మసీద్ కమిటీ దిగిపోతే, నాకు అతని ద్వారానే ఇప్పుడు పనులు జరగడం లేదు అనేది మీకు మనసులో పాకిపోయినట్టుంది. మీకు కానీ నాకు కానీ ప్రత్యేక శత్రుత్వం ఏమీ లేదు, లావాదేవీలు లేవు, ఏమీ లేవు. మీరు రాజకీయంగా నడుస్తున్నారు, మేము రాజకీయం లేకుండా నడుస్తున్నాం. ఊళ్ళో మాకు ఇంత పవర్స్ ఉన్నా కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా కించపరిచే మాట ఎప్పుడు మాట్లాడలే. అది మా సభ్యత సంస్కారం. మీ పక్కన వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్టేటస్ ఏముంది, వాళ్ళ జీవనాధారాలు ఏమున్నాయి, ఒక్కరు పేరు చెప్పను. ప్రతి ఒక్కరిని ఒకరికొకరిని చూసుకోండి. వాళ్ళకి ఏమైనా జీవనాధారం, సొంత జీవనాధారం ఉందా? అయ్యా నేను ఇది, నేను రిటైర్ చేస్తే నాకు పెన్షన్ వస్తుంది, అయ్యా నేను క్లర్క్, నేను రిటైర్ చేస్తాను, అయ్యా నాకు వ్యాపారం ఉంది, అయ్యా మేము ఏం చేస్తాం, మా పూర్వీకుల ఆస్తిపాస్తులు కూర్చొని తింటున్నాము బాడీ కోసం. ఏమి స్టేటస్ లేని వాళ్ళు ఇప్పుడు రాజకీయాలను అడ్డం పెట్టుకొని దాన్ని పట్టుకొని వారి చెట్టు పేరు చెప్పుకొని కాళ్ళు అమ్ముకున్న వాళ్ళు కాయలైనారు కదయ్యా. వీళ్ళ సమాజానికి బాటపడతారు వీళ్ళు. వీళ్ళకి ఇది అయిపోయింది కదా. అంజుమను మా చెప్పు చేతుల్లో లేదు అనేది ఒకటి వచ్చేసింది మీకు. వాళ్ళ మాటే జరుగుతూ ఉంది, వాళ్లే చేస్తున్నారు, వాళ్లే సభ్యత సంస్కారం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తారయ్యా. నేను ఉద్యోగం చేసిన తర్వాత కూడా ఇక్కడ 1 టౌన్ ఎస్ఐ, 2 టౌన్ ఎస్ఐ, తాలూకు ఎస్ఐగా కూడా చేశాను, రైల్వే ఇన్స్పెక్టర్గా చేశాను, మన అన్ని జిల్లాలు చేసి
డిఎస్పీ గారు రిటైర్ అయిన తర్వాత ఈ దినము కూడా ఒక్క చిన్న మచ్చ లేకుండా ఉద్యోగాలు చేసి వచ్చారు. అదేవిధంగా అంజుమని ఇచ్చినా కూడా ఒక గౌరవప్రదమైన అంజుమని ఎట్లా నడపాలో నడిపిస్తున్నాం అంతే తప్ప కానీ ఆయన అందుబాటులో ఉండడు. అందుబాటులో అంటే 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారా? మీరు అందుబాటులో ఉంటున్నారా? ఆఫీసు బిల్డింగులు ఇవన్నీ చేసి మేము ఇచ్చేసాము. దీనికి ఒకటి ఈ రెవెన్యూతో ఇంకా డెవలప్ చేసింది మీకు కనడం లేదా? దీనికి ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఎంపీ ఫండ్స్ కానీ ఇతర ఫండ్స్ కానీ నయా పైసా రాలేదు మాకు. మా సభ్యులు మేము శ్రమించి దీన్ని ఇంతవరకు తీసుకొచ్చాము. ఇప్పుడు మీకు ఇది కంట కనపడతాము. ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తే ఆ షాదీఖానా తయారైంది. మరి మీరేం చేస్తున్నారు? ఆ షాదీఖానా తయారైనప్పటి నుంచి ఎవరు ఏ కమిటీ వస్తే ఏ రాజ్యం వస్తే ఆ రాజ్యం వాళ్ళే అనుభవిస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయము? అనుభవిస్తున్నది కూడా ఇతరులు కాదు, ముస్లింలే అనుభవిస్తున్నారు. సిగ్గుచేటది, సిగ్గుచేటు. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నట్టే సిగ్గుచేటు. ముస్లింలే మీరే తీసుకొని అదే మా పవర్లో ఉంది, మా పార్టీ పవర్లో ఉంది. అదే ఎంతవరకు సబబు? పర్యాయాలు అయిపోయింది, 5 పర్యాయాలు అయిపోయింది. ఇది 5వ పర్యాయం నడుస్తూ ఉంది. దీనికి కూడా దాని అమౌంట్ ఎంత వస్తుంది? దాదాపుగా లెక్కేసుకుంటే రఫ్గా లెక్కేసుకున్నా కూడా 5 సంవత్సరాలకు 2 కోట్లు తక్కువ రావడం లేదు. మళ్ళా 5 పర్యాయాల కంటే 10 కోట్ల రూపాయలు నష్టపోయినారు. ఎవరు నష్టపోయినారు? మైనార్టీ సోదరులు నష్టపోయినారు. ఇళ్లలో పిల్లలు పెళ్లిళ్ళు కాకుండా కూర్చున్నారు. చదువులకు డబ్బు లేక స్తోమక లేక ఆర్థిక స్తోమలుగా చదువులు లేకుండా ఇంట్లో కూర్చున్నారు. మరి ఈ డబ్బు ఉంటే 10 కోట్ల డబ్బులు ఉంటే వాళ్ళకి పనికిరావా? ఒక్కసారైనా దీనిపైన ఫోకస్ పెట్టారా? ఒక్కసారైనా ఆలోచించినారా? మా సమాజం ఏమొస్తుంది? మేము సమాజం కోసం పాటుపడాలా? మా పెద్దలు సమాజం కోసం నిర్మించినారు ఈ హాలు. మరి ఆయన చెప్పిన తర్వాత మీకు లేదా? మీరు ఆలోచన పడలేదా? అతను చేసుకున్నాడు, ఆ ప్రభుత్వం చేసుకోండి, మేము చేసుకుంటాము. ఇదెక్కడి పాట? ఇదెక్కడి వరస? వాళ్ళు చేసుకున్నారంటే వాళ్ళు తప్పు చేస్తారు, నువ్వు తప్పు చేస్తావా? నువ్వు తప్పు చేస్తున్నావు, ఇంకో తప్పు చేస్తావా? మీరు మీద బహుశా తల్లి ఇతను ఒక్కడు ఉన్నాడు కాబట్టి ఇతను దించేయాల, ఎలక్షన్ జరపాలా. అదే ఎలక్షన్ జరపమని నేను ఎప్పుడు చెప్పాను. పెద్ద సంస్కారాన్ని మాట్లాడ. కుర్చీ మీద కూర్చున్నాడు, కుర్చీ దిగాడు. ఇవి ఎవరయ్యా మీకు నేర్పింది? ఆ పాఠాలు మీకేమైనా చదువు సంస్కారం ఉందా? ఒక మనిషిని మాట్లాడేటప్పుడు, ఒక పెద్ద మనిషితో మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా మాట్లాడాలి. అసలు నువ్వు ఎవరు? మీ బ్యాక్గ్రౌండ్ ఏముంది? ఒక్కొక్క సీట్ తీసుకుంటే ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ప్రతి ముస్లింకు తెలుసు. ఇక్కడ మీరేం రాజవంశస్థులు కాదు, నవాబుల వంశస్థులు కాదు. మాకు దండిగా ఉంది, మేము చేస్తామనే దానికి. మేము ఎప్పుడు రాజకీయ నాయకులు కించపరిచే మాట్లాడలేదు. వాళ్ళు మీరు వాడుకొని మీరు ఇప్పుడు బాగుపడేదానికి మీరు చేస్తున్నారు. కాకపోతే మేము మీకోసమే కష్టపడుతున్నామనే అట్లా వాళ్ళకు ఒక భ్రమ కల్పిస్తున్నారు. మీకు చూస్తే ఒక 5 ఓట్లు కూడా మీ తరఫు నుంచి పడవు. హ్యూమన్ ఒక్కటే కాదు, ఇప్పుడు ఈ సమస్య తీసుకుని వచ్చింది మొత్తముగా ఈ పట్టణం అంతా ఈ సమస్య పైన ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ హాజరైన 23 మస్జిద్ కమిటీలు ఏకగ్రీవంగా ఈ సమస్యను ఆమోదించినారు. అయ్యా, ఈ సమస్య ఈ దినము ఇంతటితో జరిగిపోవాలా, ఇది ఇమీడియట్గా జరిగిపోవాల్సిందే. ఏ ఒక్కరు కూడా ఈ సమస్యను కాదలేదు. ఇది జునైన్ సమస్య. ఇది మనము గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోదాము, వారికి చెప్పుదాము. వారికి చెప్పిన తర్వాత వారి తర్వాతనే తీసుకుందామన్నారు. కొంతమంది క్రిమినల్ కేసుల్లో ఉన్నారు, చీటింగ్ కేసుల్లో ఉన్నారు, సివిల్ కేసుల్లో ఉన్నారు. ఇండ్ల దగ్గరకు వచ్చి ప్రజలు గలాట్ చేస్తున్నారు. లేడీస్ ఒక వ్యాపారంగా పెట్టుకున్నారు. మీరు ఏమి ఈ ప్లాట్లు అమ్మడము, తీసుకోవడము, ప్రభుత్వాన్ని తీసుకోవడము, ఆ ప్లాట్లు వాళ్ళకి సరైన వాళ్ళకి సరైన విధంగా ఊరికే ఇవ్వకుండా దానికి కమర్షియల్ చేసుకున్నారు. ఇది ఎక్కడ కమర్షియల్ చేసాం? బీదవాణి సొమ్ము ఉచితంగా చేరాలి. దాన్ని వదిలిపెట్టేసేసి దాని ద్వారా డబ్బు సంపాదించుకుంటారు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడ ఉంటే అక్కడ మీరు వాడుతున్నారు. అన్నిమని చూసి పక్క అనంతపురంలో అయితేనేమి, గుత్తిలో అయితేనేమి, మిగతా చోట్ల అయితేనేమి కొత్త అంజుమన్ను తయారు చేసుకొని ఇంకోటి ప్రత్యేకత ఏమంటే ఈ అంజుమన్ను మనకు ఆంధ్ర రాష్ట్రంలోనే సొంత బిల్డింగు అంజుమన్కు ఒక గుంతకల్లో ఉంది తప్ప మరి ఎక్కడా లేదు. ఏ ఒక్క మెంబర్ కూడా ఒక 5 పైసలకు ఆశపడలే. నాకు చాలా గర్వంగా ఉంది. నా సభ్యులు నాతో పాటు నాకు ఇన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి చేతనంత సహాయం, ఏదో పండుగ కానీ పర్వం కానీ ఫంక్షన్ చేయని అందరూ వచ్చి కూర్చొని చేస్తున్నారు. అంతో ఇంతో చేతి డబ్బులు వేసుకొని చేస్తున్నారు. అదే మానవత్వము, అదే స్నేహితం అంటే. స్నేహితం వాళ్ళు నువ్వు నేర్చుకోవడం కానీ ఉద్దరు డబ్బులు ఎక్కడ వస్తాయి? ఉద్దరు పంచాయతీలు ఎక్కడ చేస్తాము? ఉద్దరుగా మేము పేరు ఎక్కడ సంపాదించుకుని ఈ పేరు రాదయ్యానికి
మీ చరిత్రను తెలుసుకోండి ఫస్ట్. మీ చరిత్ర ఏముందో మీరు చరిత్ర తెలుసుకోండి. మీ చరిత్రను తెలుసుకోండి ఫస్ట్. మీ చరిత్ర ఏముందో మీరు చరిత్ర తెలుసుకోండి. అంజుమను ముందు ఇట్లాంటి చేస్తే అంజుమను మీ మీద చర్యలు తీసుకుంటుంది. ఎవరి ద్వారా తీసుకోవాలనేది కూడా మేము చెప్తున్నాము. ఎవరైతే కన్సర్న్ ఉంటారో వాళ్ళ ద్వారానే చర్యలు తీసుకుంటాం. అంజుమని ఎప్పుడు చేతగానే అంజుమని లెక్క చేసుకోకండి. మేము ఏదో పెడుతున్నాము, వాళ్ళు సహిస్తున్నారు, వాళ్ళకి కౌంటర్ ఇచ్చేదానికి కాదు. కౌంటర్కి నీకు కౌంటర్కి ఇవ్వాల్సిన ఒక కర్వ అంజుమనికి ఏం పట్టిందయ్యా? అంజుమని నేను భయపెట్టాలంటే భయపెట్టేది కాదు. ఒక జాఫర్ సాబ్నే భయపెట్టి వచ్చేస్తామంటే అది మీ చేత కాదు. ఫ్యూచర్లో కూడా చేతగా చెప్తాను. ఇక్కడ ఏం కరెక్షన్ జరగడం లేదు. మీకు ఈ డబ్బు ఇక్కడ ఈ 19,000 20,000 బాడుగా గతంలోనే నేను ప్రతి మసీద్కు కూడా నేను ఇక్కడ పంపించాను. ఇంతవరకు ఏ అంజుమని కూడా చేయలేదు. అయ్యా దీనికి ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇంత ఇంత ఈ విధంగా ఖర్చు పెడుతున్నాము ఇంత అనేది ప్రతి మసీద్కు కూడా మేము పంపించినాం. ఇది లెటర్. ఇది అంజుమన్కి వస్తే అంజుమన్ ఎటువంటి కార్యక్రమాలు చేసింది. ఒకసారి ఇస్తామా పెద్దగా గలాటయ్యి ఊరంతా గలాటయ్యి కొట్టుకునే పరిస్థితి వస్తే దాని గురించి పరిష్కారం చేసింది. అంజుమన్ త్వరగా ఎస్పీ కలెక్టర్ దగ్గర పోయి ఇద్దరికి సఖ్యత చేకూర్చి ఇద్దరిని సంజాయించి చేసుకున్నారు. ఆ తర్వాత మనకు ఎవరో పశువులు మా గోవులు బక్రీద్ పండుగ నాకు వదిలిపెడితే ఆ సంవత్సరం తీసుకుని వాళ్ళతో డబ్బులు కట్టించినారు. వాళ్ళు డబ్బులు కట్టించినారు. వాళ్ళతో తీసుకుపోయి మీరు చేసిన తప్పయ్యా అంటే వాళ్ళతో డబ్బులు కట్టించినారు. ఆ తర్వాత వస్తే జైతుల్ మజీద్ని మన వాళ్ళే దాన్ని పడగొట్టేదానికి ప్రయత్నం చేసి మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా పడగొట్టడానికి పిలిస్తే అల్లాగా గర్ని ఎవరైనా పడగొడతారేమయ్యా? ఎవరైనా కానీ ముస్లింలే కదా. వారి ఆచారాలు వాళ్ళకుంటాయి, మన ఆచారాలు. మనమంతా ముస్లిం సోదరులు. చిన్న దాంట్లో భేదాభిప్రాయాలు ఉండదు కానీ నేను పక్కన పెట్టండి. అల్లాగా పడడం మొత్తం కమిటీ అంతా తీసుకుపోయి కమిషనర్ దగ్గర మాట్లాడి ఆ జైతుల్ మజీద్ని మళ్ళీ కట్టించడం జరిగింది. అదేవిధంగా క్యూబా మజీద్ని దాన్ని కూడా ఆపించినారు వేరే వాళ్ళని వాడుకొని. దాన్ని కూడా మా సోదరులే, ఇది అందరికీ తెలిసిందే. అయినా కూడా మళ్ళీ దాన్ని కూడా చేయించుకున్నాం. ఈ విధంగా ఇటువంటి కార్యక్రమం ఇక్కడ కాద్రియా మస్జిద్ దగ్గర వాళ్ళు రైల్వే స్థలం ఆక్రమించుకున్నారని రైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు వచ్చి కేసు రిజిస్టర్ చేస్తే ఆ విషయంలో జోక్యం చేసుకొని కేసు రిజిస్టర్ చేసిన కేసును ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి డిఆర్ఎంతో మాట్లాడి కేసును లేదు సార్ ఇది ఈ విధంగా జరిగిందని దాన్ని మాఫీ చేసి దానికి సహకారం చేసినారు. ఇటు చెప్పుకుంటూ పోతే అంజుమని చేసిండే ప్రతి ఒక్క వందలాది కార్యక్రమాలు చేసినాయి. కాకపోతే మేము ఫోకస్ చేసుకోలేదు. చిన్నవాళ్ళు చిన్న కార్యం చేసినా ఫోకస్ చేస్తారు, మేము ఫోకస్ చేసుకోలే. మా దగ్గర పవర్స్ ఉన్నా కూడా మేము ఏలాన్ని పంపే శక్తి మాకున్నా కూడా ఏ మసీదుకి కూడా పంపలే. ఎందుకు? మన ధర్మం అది, మనం చేసుకోవాలి. దాన్ని బయట పెట్టుకునేది ఎందుకు? చిన్న పని చేసి ఫ్లెక్సీ వేసుకుంటున్నారు. అంజుమన్కు మేము ఛార్జీ తీసుకుని నుంచి మా సభ్యుల పేరుతో కానీ మా పేట కానీ ఒక్క ఫ్లెక్సీ వచ్చిందా? ఒక్క ఫ్లెక్సీ ఎవరైనా చూసారా? అనవసరంగా దాన్ని డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు? వేరే దాన్ని ఖర్చు పెడతామని మేము ఈ విధంగా చేస్తాము. ఇప్పుడు 23 కమిటీలను మేము పిలిస్తే 23 కమిటీలు లబ్బాయి మేము హాజరవుతున్నాము అని మా మాట గౌరవించి వచ్చారు. 23 కమిటీలు వచ్చినాయి. ఇక్కడ మీకు 23 కమిటీలు తీసుకుంటే 2 దానిపైన సబ్జెక్ట్స్ పెట్టినాము. ఒకటి సార్ మీరు ఎలక్షన్స్ అంటున్నారు, ఎప్పుడు చెప్పండి అని వాళ్ళ మేము చెప్పేది కాదు. పెద్ద మనిషి మీరు అంజుమన్ ప్రెసిడెంట్, మీరు చెప్పింది మేము వింటామని చెప్పారు. అది నాకెంతో గౌరవం. ఈ విధంగా ఉండాలి. ఏదైనా మాట పడితే లేదు సార్ మేము చెప్పేది కాదు డేట్, మీరు చెప్పిన డేట్కే మేము ఒబే చేస్తామట. సో మేమేం చెప్పాము, సరేలేండి 6 నెలల్లో ఎలక్షన్ జరిపిస్తాము. ఎవరు కట్టేసేదో మేము ఒక వారం ముందు మీకు ఇంటిమేషన్ కూడా ఇస్తాము. ఎవరు ప్రయత్నాలు చేసుకోండి. ఇప్పుడు 6 నెలలు అన్నాం కదా, ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేసుకోండి. ఎవరైనా కానీ అంజుమన్ ఎవరైతే బాగుంటారో, ఎవరైతే గుణగుణాలు బాగుంటాయో వాడిని ప్రజలు ఎన్నుకుంటారు.